మార్కెట్ డౌన్ అయితే అంటే ఇప్పుడు మనకు 10 లక్షలు నష్టం. అన్నీ అడ్డంకులే, వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి. 20 ఏళ్ల క్రితం చిచ్చి అవతలి ఇవ్వు అని ఇంటికి నిప్పంటించి లక్షాధికారిని అవుదామని ఇక్కడికి వచ్చాను. ఒక్కరోజు కూడా మనశ్శాంతి లేదు. అక్కడే బాగుంది. కానీ ఈ శివయ్య ఈ భుజంగం ఓటమి ఒప్పుకోడు. టంక అతికించి తీస్తాడు. ఏంటి మార్కెట్ డౌన్ అయిందట? నీకు వచ్చింది వార్త? దాందే ఉందిరే. వ్యాపారం అనుకున్న తర్వాత లాభ నష్టాలు రాకుండా ఉంటాయా? సరే, అమ్మాయి పెళ్లి సంగతి ఏం చేసావు? అమ్మాయిని అడిగాను. ఒప్పుందా? అయితే దర్శనం చేసేద్దాం. కోటలు వచ్చిన వేళ విశేషం నాకు, అల్లుడు వచ్చిన వేళ విశేషం నీకు కలిసి రావచ్చు. అదమ్మా, అలా మీ రవి నా పసుపు కుంకాన్ని, నా బిడ్డ ప్రాణాన్ని, మా ఆఫీస్ గౌరవాన్ని కూడా కాపాడుతూ వచ్చాడు. అతను మేనేజర్ అయినప్పటి నుంచి మా ఇంటి పరిస్థితులు కూడా బాగుపడ్డాయి. అలాగమ్మా, నా బిడ్డ సామర్థ్యాన్ని గురించి మీరు చెప్తూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. అమ్మా, ఒక్కసారి రవిని పిలిపించండి. నేను వచ్చానని చెప్పండి. తప్పకుండా ఫోన్ చేస్తాను. ఆఫీసులో ఉంటాడు. మీరు అలసిపోయినట్టున్నారు, కాఫీ తీసుకోండి. ఏమండి, వచ్చారా? మన రవి తల్లి గారు వచ్చారండి. పాపం అడ్రస్ తెలియక తిరుగుతుంటే నేనే మన ఇంటికి తీసుకొచ్చాను. ఎక్కడా? లోపలికి వెళ్ళారా? ఏమమ్మా అలా వచ్చేసారు? బాగా అలసిపోయారే, కాసేపు విశ్రాంతి తీసుకోండి. అన్నట్టు రవి ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్ళాక రావడానికి చాలా టైం అవుతుంది. మీరు విశ్రాంతి తీసుకోండి. అలాగే. చచ్చిపోయావనుకున్న దానికి బ్రతికే ఉన్నావన్నమాట. నా సుఖానికి అంతరాయం కల్పించాలని ఇక్కడికి వచ్చావన్నమాట. ఈ ఇల్లు మీదని, ఆమె మీ భార్య అని నాకు తెలియదు. తెలియకుండానే ఆ భగవంతుడు మీ నీడకు చేర్చాడు. తెలియకుండానే నన్ను చంపడానికి వాటిని ఇక్కడికి పంపించావు కదా. చచ్చిపోయే కన్న తండ్రిని బ్రతికించుకున్నవాడు చంపడానికి వస్తాడా? అవును, కన్న తండ్రిని తెలిస్తే రక్తం కళ్ళబుస్తానని నా ఎదుటే చెప్పాడు. నేను వాడి కన్న తండ్రిని తెలుసుంటే నన్ను ఆ రోజే చంపుతుండేవాడు. నేను బ్రతికుండాలంటే నేను చచ్చిపోయానని చెప్పి నువ్వు వాడితో చెప్పాలి. నేను బ్రతికున్నానని తెలిస్తే వాడు నన్ను చంపుతాడు. ఏమిటా మాట? నీ మాంగళ్యం తెచ్చి, నీ పసుపు కుంకుమ తుడిచి, నేను సుఖంగా ఉండాలంటే అది ఒకటి మార్గం. ఏ ఆడది తన భర్త బ్రతికుండగా విధవ కాలేదండి. తన భర్త లేడని తన నోటితో చెప్పలేదండి. కావాలంటే ఎప్పట్లాగా మీ కంట పడకుండా ఎక్కడైనా దూరంగానైనా ఉంటాను, కానీ నా పసుపు కుంకానికి మాత్రం దూరం కాలేదండి. నేను భుజంగా మాట్లాడడం. ఒక ఆడది రోడ్డు గడ్డంగా పరిగెత్తుంది, దాన్ని పట్టుకోండి. అవసరమైతే ప్రాణాలు తీసేయండి.
బాబు అమ్మా బాబు బాబు అమ్మా ఏమిటమ్మా నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? బాబు మరి 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 వాడిని తీసుకొచ్చి నీ పాదాల మీద పడేస్తాను. నీకు క్షమాపణ చెప్పే వరకు వాడిని చిత్రవద చేస్తాను. అప్పటికీ నా ఆవేశం చలారకపోతే వాడి నెత్తుల కాలు చూస్తాను. మాట్లాడేమమ్మా? ఏం లేదు బాబు. బాబు ఆవేశంలో బయలుదేరావు, ఏ ఆఘాత్యం చేస్తామో అని ఎప్పటికప్పుడు మనసు కలవరపడింది. అందుకని బయలుదేరి వచ్చేసాను. నా అడ్రస్ ఉత్తరంలో రాశాను కదమ్మా. ఉత్తరం రాసావా? అది అంతకు ముందే బయలుదేరాను బాబు. సర్లే ఇంటికి పోదాను. ఎక్కడికి పోతావురా? ఎలుకలు కాల్చినట్టు కాల్చి తప్పేద్దాం అనుకున్నావే, అందరినీ నాశనం చేసి నువ్వేం బాగుంటావురా? రే ఈ దేవయ్య కళ్ళు ఏమనుకుంటున్నావేమో. ఎక్కడ ఉన్నా సరే ఏమిటన్నా ఎప్పుడు నువ్వు అన్నయ్య ఇంత రాత్రైంది. ఈవిడెవరు? మా అమ్మలత. అమ్మగారా? ఇదేమిటి ఈ వేళప్పుడు బండే ఉంది, పెట్టి అదేది? ఏం మాధోలా ఉన్నారు? అదంతా ఓ పెద్ద కథలే. అమ్మకి నా అడ్రస్ కూడా తెలీదు. పైగా అర్ధరాత్రి దుండగులు అలర్ట్ చేస్తుంటేను. ఊరా రాక్షస రాజ్యమా? అవునులే, ఆ చండాలుడు ఈ ఊళ్ళోనే తగినట్టాడుగా, అందుకే ఈ ఊరింత నాశనం అయిపోయింది. నన్ను మరండి. మీ గురించి అబ్బాయి అంతా చెప్పాడు. ఊరు వస్తూనే ఆదరించారని ఆశ్రయించారని ఎంతో ఇదిగా చెప్పాడు. నయమమ్మా, అన్నయ్య చెప్పడమును నువ్వెనడవును. అసలు ఏం జరిగిందంటే, నిజమేనమ్మా, ఈ బంగారు బాబే లేకపోతే మేము తండ్రి గుర్తులో ఏమైపోయేవాళ్ళము. అవును, బాబు ఉత్తరం రాశాడుగా, చేరకుండానే బయలుదేరారా? అవునండి, రాత్రింపవళ్ళు వాడి చేతే అయిపోయింది. ఇంకా ఉండలేక వచ్చేసాను. అంతేనమ్మా, తల్లి ప్రేమ అంటే అంతే. అమ్మా లత, లోపలికి తీసుకెళ్లి పోయిన ఏర్పాటు చూడమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. రామ్మా. వెళ్ళమ్మా. బాబు వెళ్ళు. అమ్మ బాబాయిని గుర్తుపడితే నా పని కొంత తేలికవుతుందని అది కుదరలేదు. వెనక్లోకి వచ్చే అన్ని సొంతగా మాట్లాడుకుందాం. కాసిన మంచినీళ్ళు ఇవ్వమ్మా. అలాగే. మంచి డ్యూయట్ ఒకటి పడేసాను. ఏంది మామ అలా చేసావు? అయ్యగారు కంట్లో కారం కొట్టి రావడానికి నా ప్రాణాలు చచ్చిపోయి. గొంతు కూడా మార్చేస్తున్నావు. ఎవరు అయ్యగారే ఇదెవరు? ఇంకా నేను ఢిల్లీ కూడా రాలేదు.
అబ్బా ఎంతసేపే మన ఇతనే పెళ్లి చేసేసుకుందామే. డాడీ మాట వినక్కర్లేదా? ఓయ్ 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 ఏంటి డాడీ గీడ అంటున్నావు, స్టైల్ మార్చేసినావు. నాకు తెలుసు కానీ ఎవరో వస్తున్నారు. ఆడా బోర్డులు అమ్ముకునే బుజ్జిగాళ్ళే. బోర్డులా? వాడు ఒక దొరను పట్టుకొని వాడు కూతురు పెళ్లి చేసుకోవాలని, పైగా ఈ బంగ్లా అంతా నాదని పెద్ద నాటకం ఆడుతున్నాడు. అసలు ఈ బంగ్లా ఎవరిది? బంగ్లా రవిబాబు గారు అని మా మేనేజర్ గారు, పైగా ఆయన బట్టలు అంటున్నాడు. ఏంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు, నిన్ననే కదా మన ఇద్దరం గారు చూసినాము. అసలు ఏంటి సంగతి? ఏంటి? అయ్యో బుజ్జి, నీ సంగతి చెప్తాను.